ఆశ్చర్యం వేసేగా అక్కడ పీఠం పెట్టింది స్వామివారు. ఆ దివ్య శక్తిని గమనించారు. ఇది మహాపురుషులు ఎక్కడైతే సంచరిస్తారో, ఆ సంచరించే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశంలో ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా ఈ దేహం పోతుందిగా, పోతారు. వాళ్ళక్కడ ప్రవేశపెట్టినటువంటి దివ్యమైనటువంటి శక్తి అక్కడికి పోదు. ఆ శక్తి ఈశ్వరుడు తపస్సు చేశాడు కదా, ఆ తపస్సు చేసిన ప్రదేశంలో ఈ నారదుడు కూడా లగ్గా కూర్చున్నాడు. అందువల్ల నారదుడి యొక్క గొప్పతనం అనుకున్నాడు ఈయన. అసలు ఉన్నటువంటి రహస్యం ఇది వాడికి అర్థం కాల. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే, వీడికి అహంకారం కలిగేటప్పటికల్లా ఈశ్వరుడు ఏం చేశాడంటే, దుర్గేయా సంభవీ మాయా సర్వేషాం ప్రాణినామిహ శాంభవీ మాయని వాడి ప్రయోగించాడు. ఓహోహో, బాగుందయా అనేటప్పటికల్లా వాడికి ఉండేటువంటి అహంకారం అనేది ఏర్పడది. దాన్ని ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టుగా మాయని ఏర్పాటు చేసేసాడు. ఆ అహంకారం అనేది ఏర్పడదంటే దాన్ని బీజముతో సహా తీసేయాలి. ఇప్పుడు శివుడు పిలిచి, ఏమయ్యా నీది కాదయ్యా శక్తి, నేను అక్కడ తపస్సు చేయబట్టి ఇట్లాగైందయ్యా అని అన్నాడు అనుకోండి, డబ్బాలు కొట్టుకుంటున్నాడు అంటాడు. ఆయనకెందుకు ఈ గొడవ? అందువల్ల ఆయన మాయని ప్రయోగించి కూర్చున్నాడు. సరే, ఇంతలోపటికే ఈయన అక్కడికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా ఏమిటి తపస్సు అయిపోయింది అనేటప్పటికల్లా, అబ్బో నేను బాగా చేశానండి తపస్సు, నా తపస్సు వల్ల మన్మథుడు గేటు దాకా కూడా రాలేకపోయాడు. చూశారా?